ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ పేపర్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డైడాక్టివ్ సాధనం ఎక్కడ ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 మాంటిసోరీ పద్ధతి, ఆప్షన్ 2 కిండర్ గార్డెన్ పద్ధతి, ఆప్షన్ 3 ప్లేవే పద్ధతి, ఆప్షన్ 4 ప్రీ ప్రైమరీ స్థాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మాంటిసోరీ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, అలవాటు ఏర్పరచడం ఎస్ఆర్ బంధాన్ని బలపరచడం దీని వల్ల జరుగుతుంది? ఆప్షన్ 1 ఫలిత నియమం, ఆప్షన్ 2 సంసిద్ధ నియమం, ఆప్షన్ 3 అభ్యసన నియమం, ఆప్షన్ 4 పతన సూత్రం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యసన నియమం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ సిద్ధాంతాన్ని థార్న్డైక్ ప్రతిపాదించాడు? ఆప్షన్ 1 నిరంకుశ సిద్ధాంతం, ఆప్షన్ 2 అరాచక సిద్ధాంతం, ఆప్షన్ 3 ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ 4 ద్వికారక సిద్ధాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అరాచక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, విద్య అంటే సమాచారమే అయితే అప్పుడు గ్రంథాలయాన్ని గొప్ప గురువులు, ఎన్సైక్లోపీడియాలు గొప్ప ఋషులు అయి ఉండేవి అని ఎవరు అన్నారు? ఆప్షన్ 1 శ్రీ అరవిందో, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 ఠాగూర్, ఆప్షన్ 4 వివేకానంద. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్, నేడు భారత్లోని ప్రాథమిక విద్య ఎవరి తత్వాన్ని ప్రతిబింబిస్తుంది? ఆప్షన్ 1 శ్రీ అరవిందో, ఆప్షన్ 2 వివేకానంద, ఆప్షన్ 3 ఠాగూర్, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఠాగూర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యథార్థ మానవతావాదం విద్యా లక్ష్యం ఏదని చెప్పింది? ఆప్షన్ 1 మనిషిలో మానవ విలువలను అభివృద్ధి చేయడం, ఆప్షన్ 2 మనిషిని హేతుబద్ధంగా ఆలోచించేందుకు తగిన బుద్ధిని వికసింపచేయడం, ఆప్షన్ 3 ప్రకృతికి అనుగుణంగా ఉండడం, ఆప్షన్ 4 సమాజపు అవసరాలు తీర్చే విధంగా మనిషిని అభివృద్ధి చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మాంటిసోరీ పద్ధతిలో జ్ఞానేంద్రియ శిక్షణ క్రింది వానిలో దేనికి దగ్గరగా ఉంటుంది? ఆప్షన్ 1 వ్యవహారిక సత్తావాదం, ఆప్షన్ 2 ప్రాకృతికవాదం, ఆప్షన్ 3 యథార్థవాదం, ఆప్షన్ 4 మార్క్సిజం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ యథార్థవాదం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏవి వ్యవహారిక సత్తావాదానికి చెందనిది? ఆప్షన్ 1 వ్యక్తి అభివృద్ధి చెందితే అప్పుడు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది, ఆప్షన్ 2 ఆచరణరహిత భావాలు వ్యర్థం, ఆప్షన్ 3 సత్యాన్ని నిర్ధారించుకునేందుకు ప్రయోగం అవసరం, ఆప్షన్ 4 మనిషికి ఉపయుక్తమైన జ్ఞానానికి ప్రాధాన్యత ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. వ్యక్తి అభివృద్ధి చెందితే అప్పుడు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ ప్రకారం విద్య అంతిమ లక్ష్యం. ఇందులో సహాయకారిగా ఉండడం ఆప్షన్ 1 వీలైనంత పొందగలగడం, ఆప్షన్ 2 శాంతియుతమైన మరియు ఆనందమయమైన జీవితం పొందడం, ఆప్షన్ 3 తనలోని దైవత్వాన్ని తెలుసుకొని దైవత్వం కలిగిన మనిషిగా ఎదగడానికి, ఆప్షన్ 4 సమృద్ధిగా జీవనోపాధి పొందడానికి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ తనలోని దైవత్వాన్ని తెలుసుకొని దైవత్వం కలిగిన మనిషిగా ఎదగడానికి. నెక్స్ట్ క్వశ్చన్,
అన్ని తత్వాల సామరస్యపూర్వక సమ్మేళనం మరియు వాటిని అమలు చేయడం తరగతి గదిలో ఇలా ప్రస్ఫుటం అవుతుంది. ఆప్షన్ 1 విద్యలో సృజనాత్మక ధోరణి. ఆప్షన్ 2 విద్యలో ఆధునిక ధోరణి. ఆప్షన్ 3 విద్యలో సామాజిక ధోరణి. ఆప్షన్ 4 విద్యలో తాత్విక ధోరణి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విద్యలో సృజనాత్మక ధోరణి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వానిలో ఎవరు మానవత్వ యథార్థవాదాన్ని ప్రతిపాదించలేదు? ఆప్షన్ 1 అరిస్టాటిల్. ఆప్షన్ 2 ఎరాస్మస్. ఆప్షన్ 3 రాబెలైస్. ఆప్షన్ 4 మిల్టన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ నిరంతరంగా భగవత్ సాన్నిహిత్యంకై ఉన్నత స్థాయికి పరిణామం చెందుతుంది అని ఎవరు అన్నారు? ఆప్షన్ 1 రసెల్. ఆప్షన్ 2 ప్లేటో. ఆప్షన్ 3 అరిస్టాటిల్. ఆప్షన్ 4 శ్రీ అరవిందో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఆదర్శవాదం యొక్క క్రమశిక్షణ దృక్పథం ఏది? ఆప్షన్ 1 క్రమశిక్షణ వ్యక్తి యొక్క బాహ్య కలపై క్రమశిక్షణ నిర్ధారించాలి. ఆప్షన్ 2 క్రమశిక్షణ ఆదర్శవాదులకు మాత్రమే అవసరం. ఆప్షన్ 3 క్రమశిక్షణ అమలు చేయడానికి శిక్ష చాలా అవసరం. ఆప్షన్ 4 క్రమశిక్షణ అంతరంగం నుండి రావాలి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో ఏది విద్యకి అరవిందో చేసిన యోగదానం? ఆప్షన్ 1 మౌలిక విద్య. ఆప్షన్ 2 అంతర్జాతీయ అవగాహన కోసం విద్య. ఆప్షన్ 3 వ్యక్తి నిర్మాణ విద్య. ఆప్షన్ 4 సమీకృత విద్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సమీకృత విద్య. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో ఏది ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఆత్మాశ్రయం ఆబ్జెక్టివ్ పద్ధతి కాదు? ఆప్షన్ 1 పరిశీలన. ఆప్షన్ 2 ఇంటర్వ్యూ. ఆప్షన్ 3 ఆత్మ పరిశీలన. ఆప్షన్ 4 కళల విశ్లేషణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరిశీలన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో ఏది క్లాస్రూమ్ సమస్య అధ్యయనానికి ఉదాహరణ? ఆప్షన్ 1 క్షేత్రాధ్యయనం. ఆప్షన్ 2 క్షేత్ర ప్రయోగం. ఆప్షన్ 3 క్లినికల్ సర్వేక్షణ. ఆప్షన్ 4 కార్య పరిశోధన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్షేత్ర ప్రయోగం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనస్తత్వ శాస్త్రాన్ని సిద్ధాంతపరంగా విద్యలో జోడించిన మొట్టమొదటి తత్వవేత్త ఎవరు? ఆప్షన్ 1 పెస్టాలజీ. ఆప్షన్ 2 జాన్ లాక్. ఆప్షన్ 3 అరిస్టాటిల్. ఆప్షన్ 4 జాన్ డూయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పెస్టాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ పెరుగుదల పరిమితిని క్రింది వానిలో ఏ అంశం నిర్ధారిస్తుంది? ఆప్షన్ 1 జీవ వ్యవస్థలోని అంతర్గత అంశాలు. ఆప్షన్ 2 పోషకాహారం మరియు వ్యాయామం. ఆప్షన్ 3 పోషకాహారం. ఆప్షన్ 4 వ్యాయామం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలోని పాలికన్ కుటుంబపు లక్షణాలను ఎవరు అధ్యయనం చేశారు? ఆప్షన్ 1 గోడార్డ్. ఆప్షన్ 2 గాల్టన్. ఆప్షన్ 3 గిగ్రాల్. మెండెల్. ఆప్షన్ 4 వాట్సన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గోడార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ పరిమాణం కాలం బరువు రంగుల అవగాహన ఏ వయసులో సాధించడం జరుగుతుంది? ఆప్షన్ 1 6 సంవత్సరాలు. ఆప్షన్ 2 4 సంవత్సరాలు. ఆప్షన్ 3 3 సంవత్సరాలు. ఆప్షన్ 4 5 సంవత్సరాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాయిడ్ ప్రకారం ఏ సమయంలో అంతరాత్మ సూపర్ ఈగో అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ 1 గుప్తకాలం. ఆప్షన్ 2 అనర్కాలం. ఆప్షన్ 3 తాత్కాలం. ఆప్షన్ 4 మౌఖిక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గుప్తకాలం. నెక్స్ట్ క్వశ్చన్ పియాజేను అనుసరించి జ్ఞానేంద్రియ చలన కాలాన్ని సూచించేది? ఆప్షన్ 1 0 to 2 years. ఆప్షన్ 2 1 to 3 years. ఆప్షన్ 3 3 to 5 years. ఆప్షన్ 4 5 to 6 years.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుకు సంబంధించిన జ్ఞానేంద్రియ అనుభవాల వ్యవస్థీకరణను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 వచ్చేసి ఒక వస్తువుకు సంబంధించి జ్ఞానేంద్రియ అనుభవాల వ్యవస్థీకరణను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 అనుభూతులు, ఆప్షన్ 2 తార్కం, ఆప్షన్ 3 భావనలు, ఆప్షన్ 4 నిబంధనలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ సోపాన క్రమ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ 1 జాన్సన్, ఆప్షన్ 2 థారెన్డైక్, ఆప్షన్ 3 బట్ మరియు వెర్నర్, ఆప్షన్ 4 ఫ్రీమన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, బహుకారక సిద్ధాంతంలో పరిధి దీనికి సంబంధించినది? ఆప్షన్ 1 పరిమిత కాల వ్యవధిలో ఒక వ్యక్తి నిర్వహించగలిగిన కార్యాల సంఖ్య, ఆప్షన్ 2 ప్రశ్నల క్లిష్టత స్థాయి, ఆప్షన్ 3 అభ్యాసకుల సాధారణ ప్రజ్ఞ, ఆప్షన్ 4 అభ్యాసకుల ప్రత్యేక ప్రజ్ఞ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వయోప్రజ్ఞ ప్రమాణ కాలమానాన్ని మూడుసారి రూపొందించినది ఎవరు? ఆప్షన్ 1 స్పియర్మన్, ఆప్షన్ 2 టర్మన్, ఆప్షన్ 3 పినెట్ సైమన్, ఆప్షన్ 4 జాన్సన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బినెట్ సైమన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి అవగాహన లేకుండా నేర్చుకున్న విషయాన్ని పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సంపూర్ణ జ్ఞాపకం, ఆప్షన్ 2 కంఠస్థం, ఆప్షన్ 3 సమర్థ జ్ఞాపకం, ఆప్షన్ 4 ఇచ్చిన సమాధానాలన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ కంఠస్థం. థియరీ ఆఫ్ మోటివేషన్ అనే పుస్తకాన్ని రాసిన వారు? ఆప్షన్ 1 కేబీ మార్సన్, ఆప్షన్ 2 మాస్లో, ఆప్షన్ 3 ముర్రే, ఆప్షన్ 4 జాన్ హోల్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కేబీ మార్సన్. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది? ఆప్షన్ 1 మేక్ కెల్లార్డ్, ఆప్షన్ 2 మాస్లో, ఆప్షన్ 3 మార్సన్, ఆప్షన్ 4 ముర్రే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మేక్ కెల్లార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, గాగ్నే అభ్యసనాన్ని సోపాన క్రమం ఎన్ని స్థాయిలుగా విభజించినది? ఆప్షన్ 1 8 భాగాలు, ఆప్షన్ 2 9 భాగాలు, ఆప్షన్ 3 7 భాగాలు, ఆప్షన్ 4 6 భాగాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 8 భాగాలు. నెక్స్ట్ క్వశ్చన్, లా ఆఫ్ ప్రజ్ఞాన్ ఏ నియమానికి మరో పేరు? ఆప్షన్ 1 కొనసాగింపు, ఆప్షన్ 2 పరిసమాప్తి, ఆప్షన్ 3 సామీప్యం, ఆప్షన్ 4 కొనసాగింపు మరియు సామీప్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పరిసమాప్తి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అడ్లర్, ఆప్షన్ 2 జాంగ్, ఆప్షన్ 3 అసెంక్, ఆప్షన్ 4 రోరెక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అడ్లర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం మూర్తిమత్వం అభివృద్ధి ప్రక్రియ ఎన్ని దశలలో పూర్తి అవుతుంది? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 10. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 8. నెక్స్ట్ క్వశ్చన్, బహిర్ముఖ వ్యక్తి ఇది కలిగి ఉంటారు? ఆప్షన్ 1 విభిన్న ఆలోచన, ఆప్షన్ 2 సమైక్య ఆలోచన, ఆప్షన్ 3 ఏ ఆలోచన లేకపోవడం, ఆప్షన్ 4 సంకుచితత్వం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్,
స్టాన్లీ హాల్ ఇది ఒత్తిడి మరియు సంక్షోభ దశ అని అన్నాడు. ఆప్షన్ 1 బాల్యం, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 వయోజన దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, స్వీయ వాస్తవీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ 1 ముర్రే, ఆప్షన్ 2 జంగ్, ఆప్షన్ 3 మాస్లో, ఆప్షన్ 4 గుత్రీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మాస్లో రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పరం కలవని రెండు ప్రేరణలు ఉంటే ఆ స్థితిని ఏమంటారు? ఆప్షన్ 1 న్యూరోసిస్, ఆప్షన్ 2 సైకోసిస్, ఆప్షన్ 3 అణచివేత, ఆప్షన్ 4 సంఘర్షణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సంఘర్షణ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా పరీక్ష ప్రశ్నలు సాధారణంగా ఈ ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. ఆప్షన్ 1 వైఖరి సంబంధ, ఆప్షన్ 2 పరిష్కార సంబంధ, ఆప్షన్ 3 అభిసార, ఆప్షన్ 4 విపరిణామ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభిసార. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.